ఎరూషలేముకు ప్రాకారముగల పట్టణమని పేరున్నది. పురాతన కాలంలో రాజులు పరిపాలించేటప్పుడు ఆయా రాజ్యాల రాజధాని నగరాల చుట్టూ ప్రాకారములుండేవి. ఆ ప్రాకారాలకు ఏవో కొన్ని దిక్కుల నుండే ప్రవేశద్వారాలుండేవి. ఒకదానిని మాత్రం సింహద్వారం అని పిలుస్తారు. మిగిలినవి చిన్నవిగా ఉంటాయి. కొన్ని కోటలకు ఒకే ఒక ద్వారం మాత్రమే ఉంటుంది. సూర్యాస్తమయానికి కోటకున్న అన్ని ద్వారాలు మూసివేస్తారు. మరల సూర్యోదయం వరకు రాకపోకలు అనుమతించరు. సూదిబెజ్జంలో ఒంటె దూరడం సులభమా? మత్తయి సువార్త 19:24 ఈ విధంగా వ్రాయబడినది: ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానములో సూదిబెజ్జం అనే మాట ప్రాముఖ్యంగా కనపడుతుంది. సూదిబెజ్జమనగానే మనకు సర్వసాధారణంగా బొట్టలు కుట్టే సూది గుర్తుకు వస్తుంది. యేసుక్రీస్తువారు ఆ సూదిని గురించి ఇక్కడ ప్రస్తావించటం లేదు. ఆయన చెప్పిన సూదిబెజ్జం మనమనుకున్నది కాదు. అయితే ఆ సూదిబెజ్జం అంటే ఏమిటి?